నమస్తే, మీ పేరేంటి? నా పేరు అనసూరి మధుసూదన్రావు. విశాఖ తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ నాకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు బాబు గారు కానీ మా బీసీ నాయకులు దూరపు రామారావు గారు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ గారు గవర్నర్ గంటా శ్రీనివాసరావు గారు, భీముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కోరాట రాజబాబు గారు ఆశీస్సులతో ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు చిట్టబల్లిజ కార్పొరేషన్కి డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించారు. వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను పార్లమెంట్ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత గత 1924లోని కార్యక్రమాలు కానీ నా బీసీ సోదరులు ఎక్కడ ఉన్నారు, రాష్ట్ర కమిటీ నాయకులు ఎక్కడ ఉన్నారు, సాధికార కమిటీ నాయకులు ఎక్కడ ఉన్నారు. ఈరోజు ఈ చక్కని కార్యక్రమానికి నా మీద ఉన్న అభిమానంతో నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి నాకు ఇక్కడికి వచ్చారు. వారంతా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చిట్టబల్జీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కూడుపూడి సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం, నెక్స్ట్ గౌరవనీయ కీర్తిశేషులు వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ ఉంది. అలాగే దాని తదనంతరం కూడా మహోదయం యొక్క మీటింగ్ కూడా పెట్టారు. వారికి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఆశీస్సులతో ఇచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా విశాఖ పార్లమెంటరీ నుంచి కానీ రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి అంగటి రాము గారు కానీ, అలాగే బుద్ధ తిన్నర్ గారు కానీ, విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బొబ్బుల అప్పర్ మాస్టర్ గారు కానీ, విశాఖ పార్లమెంట్ సాధికారత కన్వీనర్ 10 నిమిషాలు కన్వీనర్ మన బ్రదర్ పోసంశెట్టి సత్య గారు కానీ, అలాగే నాగవంశీలు రాష్ట్ర సాధికార కమిటీ మెంబరు అప్పలనారాయణ గారు, వీరందరూ కూడా తెలుగుదేశం ఉన్న పార్టీ అభిమానంతో బీసీలకి సముచితమైన స్థానం కల్పించారు అన్నందుకు ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా గ్రాండ్గా చేద్దామని కుటుంబ సభ్య వాతావరణంతో ఈరోజు నేను కూడా డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. వారందరికీ వారి యొక్క ఆశీస్సులు నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సార్, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పాలన ఎలా జరుగుతుంది సార్? అసలు పాలన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అయినా చెందుతుందంట. మీరు సుమారుగా గవర్నమెంట్ వచ్చి 5 నెలలు 6 నెలలు అవుతుంది. సాధారణంగా ప్రతిపక్షం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారంటే మా మీద ఏదో తప్పుడు ఎలిగేషన్స్ పెట్టి మమ్మల్ని ఏదో అరెస్ట్ చేస్తారు ఇవన్నీ అనుకుంటారు. కానీ బాబుగా నైజం అది కాదు. ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడు మిగతా రాష్ట్రాల కన్నా ప్రథమ స్థానంలో ఉంచాలని, ఇండస్ట్రీస్ తీసుకురావాలని, పిల్లలకు కానీ నిరుద్యోగులను ఉద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రతి ఒక్క ఆలోచన కూడా రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తారు తప్పించి తప్పుగా కేసులు పెట్టడం కానీ తప్పుడు విధానాలు తెల్లడం కానీ మా తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు. ఫస్ట్ నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీలతో పుట్టింది. బీసీలకు సముద్ర స్థానం కల్పించిన పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ రోజున కీర్తి నందమూరి తారక రామారావు గారు సుమారుగా స్థానిక సంస్థ రిజర్వేషన్ గురించి 20% రిజర్వేషన్ కల్పించారు. దానిని 34% పెంచిన మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల నాయకత్వాన్ని ప్రపంచాన్ని పరిచయం చేసిన కూడా తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు బీసీలు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటారు. అందుకే అంటే తెలుగుదేశం పార్టీ బీసీలు అవభక్త కౌలు అని అంటారు. అందుకే ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు బీసీలు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటాము. తెలుగుదేశం పార్టీ మాకు మంచి చేస్తే తప్పించి వేరే పార్టీలు కూడా అంటారు బీసీలకు మేము అది లేదు. తెలుగుదేశం పార్టీయే బీసీలకు ఒక సముద్ర స్థానం కల్పించడం కానీ వాళ్ళకి అన్ని రకాలుగా ఉపాధి కల్పించాలని, ఆర్థిక వనరులు కల్పించాలని, వాళ్ళ కుటుంబాలు భరోసా ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ ఇస్తే తప్ప వేరే పార్టీ అది కాదు నేను చెప్తున్నాను. చూసుకుంటే అది కూటమి ప్రభుత్వం రైతుల్ని పూరా నాశనం చేసేసిందని చెప్పేసి మొన్న 13వ తారీఖున ర్యాలీ అయితే వైసీపీ చేపట్టింది. దాని గురించి మీరేమంటారు? వైసీపీ ఎక్కడ చేసింది సార్ ర్యాలీ? వాళ్ళు ఏదో పనికిమాల మీడియాలో ఏదో పెట్టుకున్నారు తప్పించి ఎక్కడ జరిగింది వైజాగ్లో కానీ ఇక్కడెక్కడ ఏం జరగలేదు. మా దగ్గర ఎక్కడ అసలు లేదు. ఏదో వాళ్ళు ఏంటంటే ఏదో ఉన్నామని అనిపించుకున్నాక ప్రజలు కూడా వాళ్ళని తిరస్కరించారు. మీరు కూర్చోంటారు బాబు మీకు లేదు సినిమా లేదని చెప్పేసి 11 మంది వాళ్ళు కూర్చోబెట్టారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పార్టీ నాయకులు కూడా మిగతా పార్టీలోకి వెళ్ళిపోతున్నారు ఉద్దేశంతో ఏదో నిలబెట్టాలని ఉద్దేశంతో ఏదో ఆయన తప్పుడు వెళ్తున్నారు తప్పితే వాళ్ళ నాయకులే చెప్తున్నారు ఇప్పటికీ ఆయన మైండ్ సెట్ మారలేదు, తప్పుడు వదులుతున్నారు, ఆయన అది అహంభావం తగ్గలేదని వాళ్ళు నాకు స్వయంగా నిన్న కూడా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారి వైసీపీ గ్రంథి శ్రీనివాస్ అసలు ఆయన కూడా అలాగే వాళ్ళు కూడా సేమ్ ఆయన తిడుతున్నారు. ఈయన మంచి వ్యక్తి కాదు, ఆలోచనలు మంచివి కాదని చెప్పేసి ఈ రోజు వరకు మేము అనవసరంగా పార్టీ వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడేం చేయడానికి ఉంది సార్? ఈ రోజు వరకు కూడా ప్రజలకి బాబు గారు ఏదైతే ప్రమాణం ఏదైతే చెప్పారో దాని ప్రకారం కూడా మీరు చూస్తున్నారు. 30వ తారీఖు కూడా 1వ తారీఖు ఆదివారం పడితే 30వ తారీఖు పెన్షన్స్ ఇస్తున్నాం. అది చాలదా? అలాగే 1వ తారీఖు జీతాలు ఎంప్లాయీస్కి పడుతున్నాయి. అది చాలదా? మొన్న లోకేష్ గారు కూడా మంచి కార్యక్రమం పెట్టారు. ఇది ఉపాధ్యాయులు, పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్తో కూడా ఒక మంచి కార్యక్రమం చూశారు. లాస్ట్ టైం వైసీపీలు చూసారు టీచర్స్ని ఎంత అన్యాయంగా చేశారు. ఎక్కడ పెట్టారు? బాత్రూమ్ దగ్గర ఫోటోలు తీయమని పెట్టారు, వైన్ షాపుల దగ్గర ఏమో ఫోటో తీయమని పెట్టారు. కానీ అది కాదు మా విధానం.
మా బాబు గారు కూడా ఇప్పుడు టీచర్స్ అంటే ఒకటి మీరు గుర్తించుకోవాలి, ముఖ్యంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్న తల్లిదండ్రుల స్థానం గురువుకి ఇచ్చారు. ఆ గురువుకి ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి గురువుకు ఉన్న స్థానం మేము ఎప్పుడు గౌరవిస్తాం, వాళ్ళకి ఎప్పుడు ఒక ప్రముఖ స్థానం కల్పిస్తాం. కాబట్టి మాది ఎప్పుడు తప్పుడు విధానం లేదు. వీటి టీచర్స్ కానివ్వండి, ఇటు రైతులు కానివ్వండి, స్టూడెంట్స్ కానీ అన్ని రకాలుగా ఇంకా డెవలప్ చేస్తున్నాయి, ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. వచ్చి ఒక 6 months అవ్వలేదు, అప్పుడే మీరు వచ్చి ఎక్కడ అవుతుందండి? సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని, అసలు ఎందుకు పనికిన రాష్ట్రం చేసేస్తే ఈరోజు మళ్ళీ ప్రతి ఒక్క కంపెనీని తీసుకొచ్చి వాళ్ళందరూ మళ్ళీ బాబు గారి మీద ఉన్న గౌరవంతో ఆయన అయితే చేయగలరు, ఒక విజన్ ఉన్న నాయకుడు చేసి మళ్ళీ ఈరోజు అన్ని కంపెనీస్ వస్తున్నాయి. కాబట్టి ముందు ముందు ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, 100% జరగదని మీరు ఆలోచన. ప్రజలు కూడా మాకు పూర్తి విశ్వాసం ఉంది బాబు గారి మీద. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన లేదు, ముందుకు వెళ్దాం, ప్రజలకు మంచి కార్యక్రమం చేస్తాం మీకు కోరుకుంటున్నాం.